సూర్య అల్ మొమినూన్ సూర నెంబర్ 23 ఆయత నెంబర్ 12, 13, 14ని కాస్త మనం ప్రశ్నించినట్లయితే, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము, తరువాత అతన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో పడే బిందువుగా చేశాము, ఆ తర్వాత ఆ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము, ఆ తర్వాత ఆ ముద్దను మాంసపు కండగా చేశాము, ఆ తర్వాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తర్వాత ఆ ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆపై దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము అని ఈ అద్భుతమైనటువంటి వర్ణన తల్లి గర్భంలోని ఈ పిండోత్పత్తికి సంబంధించినటువంటి దశలకు సంబంధించి దైవం నేటికి 1400 సంవత్సరాల క్రితమే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేశాడు. సోదర మహాశయులారా, ఈ విషయాన్ని కెనడాకు చెందినటువంటి ప్రొఫెసర్ కీత్ ఎల్మోర్, ఈయన కెనడాలోని టొరంటో యూనివర్సిటీ యొక్క అనాటమీ డిపార్ట్మెంట్కి, అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రానికి అనాటమీ డిపార్ట్మెంట్కి చైర్మన్ మరియు ఎంబ్రియాలజీలో ప్రొఫెసర్, ఈయన ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదేమిటంటే ద డెవలపింగ్ హ్యూమన్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. సోదర మహాశయులారా, ఈ యొక్క పుస్తకము 8 భాషల్లో దీని తర్జుమా కూడా చేయడం జరిగింది. ప్రొఫెసర్ కీత్మోర్ ఆయన ఖురానులోని తల్లి గర్భంలోని పిండోత్పత్తి శాస్త్రము అంటే తల్లి గర్భంలోని ఈ పిండం యొక్క అభివృద్ధి ఈ దశలను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంతగా ఆయన ఆశ్చర్యపోయారంటే 1981లో సౌదీ అరబ్లోని దమ్మాంలో జరిగినటువంటి 7th మెడికల్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ ఆయన ఏం చెప్పారంటే, మరి నేటికి 1400 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మానవ సృష్టి, మానవ శరీర నిర్మాణము, తల్లి గర్భంలో పిండం యొక్క దశల గురించి ఖురాన్ ఏదైతే విషయం చెప్పిందో, నేడు ఆధునిక వైద్య శాస్త్రం చెప్పేటటువంటి విషయాల్లో ఎలాంటి వ్యత్యాసము లేదు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంతేకాకుండా నేటికి 1400 సంవత్సరాల క్రితం ఇంత ఖచ్చితంగా మొహమ్మద్ ప్రవక్త వారు ఈ విషయాలు చెప్పారంటే నిస్సందేహంగా ఆయన దైవ ప్రవక్త మరియు ఖురాన్ దైవ గ్రంథమే అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదని చెప్పారు ప్రొఫెసర్ కీత్మోర్. ఆ తర్వాత ఆయన అంతకు ముందే వ్రాసినటువంటి ద డెవలపింగ్ హ్యూమన్ అనేటటువంటి పుస్తకము ఖురాను యొక్క కొత్త జ్ఞానం పొందిన తర్వాత ఆయన 1982లో దాన్ని 3వ ముద్రణ చేయడం జరిగింది. ఆ పుస్తకానికి ఒకే రచయిత వ్రాసినటువంటి ఉత్తమ వైద్య పుస్తకంగా అవార్డు కూడా లభించింది. నేటికి కూడా వైద్య శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా ఈ పుస్తకం వారికి చదివించడం జరుగుతుంది. సోదర మహాశయులారా,